మానవ శరీరంలో 30 ట్రిలియన్ కణాలు ఉంటే 36 ట్రిలియన్ మైక్రోబయోమ్ ఉంటుంది. మైక్రోబయోమ్ అంటే ఏంటి? సూక్ష్మజీవులు. సో మనకు ఒక వంటగందులో బొద్దింకలు, ఎలకలు ఎలా ఉంటాయో, చీమలు మన ఇంట్లో ఎలా ఉంటాయో, అడవిలో రకరకాల జంతువులు ఎలా ఉంటాయో, మానవ శరీరంలో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయి, లెక్కలేనన్ని. సో చాలా వాటి పేర్లు ఇంకా మనకు తెలియదు, అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. సో వాటి గురించి మనకెందుకు అని మీరు అనుకోవచ్చు. మన కణాల కన్నా ఉన్నటువంటి వాటి సంఖ్య మనల్ని డామినేట్ చేయదా? వాటి ప్రభావం మన మీద ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. వాటిలో మనకి హెల్తీ మైక్రోబయోమ్ ఉంటుంది. మొత్తం మైక్రోబయోమ్లో 99% మంచి బ్యాక్టీరియా ఉంటుంది, 1% చెడు బ్యాక్టీరియా ఉంటుంది. కానీ ఈరోజు నాగరికత పెరగడం వలన, ఈరోజు వచ్చినటువంటి ఆహారపు మార్పుల వలన, న్యూట్రిషనల్ చేంజెస్ వల్ల చాలామంది ఈ ఫుడ్ కల్చర్ వల్ల ఏమవుతుందంటే ఈ హెల్తీ మైక్రోబయోమ్ అనేది చనిపోతుంది. మీరు గమనిస్తే కనుక సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చేసినటువంటి రీసెర్చ్లో 1999 నుంచి 2015 మధ్యలో అల్సరేటివ్ కోలైటిస్ అంటే మన జీర్ణ వ్యవస్థలో చివర ఉండేటటువంటి కోలంలో అల్సర్స్ రావడం ఎక్కువగా పెరిగింది. అంతేకాకుండా ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కోలాన్ క్యాన్సర్ వచ్చేది. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళకే కోలాన్ క్యాన్సర్ వస్తుంది. వీటికి కారణం ఏంటి అంటే ఈ మైక్రోబయోమ్ చనిపోవడమే. సో మనకి ఈట్ టు బీట్ క్యాన్సర్ అనేటటువంటి ఒక బుక్ చదవండి, అందులో రాశారు మనకు ఉన్నటువంటి ప్రధానమైన ఇమ్యూనిటీలో మైక్రోబయోమ్ అనేది ఒక ఇమ్యూనిటీ. మైక్రోబయోమ్ అంటే మన పొట్టలో ఉండేటటువంటి, మన శరీరంలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు. దాన్ని రక్షించుకోవడం ద్వారా అనేక వ్యాధులు మనం రక్షించుకోవచ్చు. అది డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు. సో అవి ఎలా రక్షించుకోవాలి ఏంటి అనే విధానాన్ని గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, చూడండి.